హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బీజీఎంకి బర్త్‌డే వీడియో అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. మీరు ఒకసారి చూడండి, నేచురల్‌గా ఉంటుందన్నమాట బర్త్‌డే వీడియో అనేది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టీచ్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేసి తెలుసుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇక్కడ వీడియో పెట్టక ముందు అక్కడికెళ్ళి మీరు ఫుల్ వీడియో అనేది చూడొచ్చన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మనం టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకుందాం. దాని తర్వాత ఎడిటింగ్‌లోకి వెళ్దామన్నమాట. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అక్కడికెళ్ళి మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! దానిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత నేను ఒక టెక్స్ట్ మాత్రం చెప్తాను. ప్రతి ఒక్క టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ ఒకటే అనమాట. సో, మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో, నేను ఎగ్జాంపుల్‌గా ఇక్కడ హ్యాపీ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా ఎంటర్ చేసుకున్న దాని తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకొని మిడిల్‌లో సెట్ చేసుకొని పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఉంచండి. దీని తర్వాత ఏ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా కాపీ అనేది చేసుకొని కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎడిట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బర్త్‌డే అనేసి ఇట్లా ఎంటర్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మై ఫాంట్స్‌లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఫాంట్ అయితే ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో యాడ్ చేసుకొని పెట్టుకొని ఉంటారు కదా! ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా మీకు యాడ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ టీ ప్లస్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్స్ అనేవి డిస్‌ప్లే అవుతుంది. ఇందులో మీరు ఆ ఫాంట్ ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో సో, ఆ ఫాంట్ అనేది ఇట్లా సెర్చ్ చేయండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా యాడ్ చేశాను. ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఫాంట్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకున్నారో సో, ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయింది. సో, దాని తర్వాత దీన్ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకొని అదే ఫాంట్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నా. ఓకేపై క్లిక్ చేశాను. ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి బ్లర్‌ని ఒక 4% ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఆఫ్‌సెట్ ఎక్స్ అనే దీనికి కనిపిస్తుంది కదా! 4% ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత వైని కూడా ఇట్లా ఒక 3 ఆర్ 4% ఇట్లా పెట్టుకొని రైట్ టిక్ పై క్లిక్ చేసి రెండిటిని కూడా సేమ్ అట్లానే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా కిందికి అన్నట్లు దీన్ని కొంచెం పైకి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఎందుకంటే మిడిల్‌లో మనం ఇమే ఒక ఇమేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి కనుక మళ్ళీ థర్డ్ ఆప్షన్ దాన్ని ఎనేబుల్ చేసుకున్న కిందకి స్క్రోల్ చేసి 4% ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. కిందకి స్క్రోల్ చేసి దీన్ని కూడా 4% ఇట్లా పెట్టుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీనికి కావాలంటే మీరు టెక్స్చర్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదా కలర్‌లోకి వెళ్ళేసి గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను. ఈ కలర్ పై క్లిక్ చేసి కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి నాకైతే ఈ కలర్ నచ్చుతుంది కనుక నాకు నచ్చిన కలర్‌ని నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి కలర్ ఆప్షన్ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనిపై ఇట్లా క్లిక్ చేసి ఈ కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. మీకు చూపించడం కోసం ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. ఈ విధంగా కలర్ అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత రెడ్ టిక్ పై మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీకు కలర్ అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితే కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది ఈ విధంగా. చూసారు కదా! ఇట్లా సెట్ అవుతుంది రైట్ టిక్. దాని తర్వాత మళ్ళీ దీన్ని కూడా సేమ్ అదే కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఒకసారి గ్రేడియంట్ కలర్‌లోకెళ్ళేసి ఇట్లా సెలెక్ట్ చేసుకున్న పర్ఫెక్ట్ సెట్ అయింది. ఓకే. రైట్ టిక్ క్లిక్ చేసాం. బ్యాక్ వచ్చేయండి. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఇమేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం మీకు స్కిప్ చేయకుండా చూపిస్తాను చూడండి. ఓకే. ఈ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా యాడ్ అవుతుంది. దీన్ని ఇట్లా జూమ్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకొని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్నారు కదా! ఇప్పుడు 2 టెక్స్ట్‌ని కూడా సేమ్ ఇట్లా యాడ్ అనేది చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి ఫస్ట్ దీన్ని లాక్‌లో పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క టెక్స్ట్‌ని ఇట్లా ఈ విధంగా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. ఇప్పుడు 4 ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇంతవరకు టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మొత్తం బ్యాక్ వచ్చి కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది.
కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వైట్ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఈ విధంగా ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని ఇట్లా జరుపుకుంటున్నా చూడండి. ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా ఉంటుంది. అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. దీనికి ఆడియో ఉంటుంది కనుక రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. ఇక్కడ బీజీఎం అనేది ప్లే చేస్తూ బీట్ మార్క్ అనేది యాడ్ చేయాలి. అవి కూడా నేను యాడ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఇట్లా కట్ చేసుకోండి మిగిలిన పార్ట్ అంతా. ఇప్పుడైతే నేను మ్యూజిక్ అనేది ప్లే చేస్తే నాకు కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక నేను ఇక్కడ మీకు మ్యూట్లో పెట్టేసి మొత్తం ఇక్కడ బీట్ మార్క్ అనేది యాడ్ చేసి మీరు సింపుల్‌గా యాడ్ చేసుకునేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ బీట్ మార్క్ అనేది యాడ్ చేశాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 2 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 4 సెకండ్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ డైరెక్ట్‌గా 7.600 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 12.500 తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 15 సెకండ్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 20 సెకండ్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 22.800 మిల్లీ సెకండ్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్‌గా 25.300 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ అనేది ఒక్కొక్కటి 1 బై 1 సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే ఇందులో నేను సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ అనేది వేరే. మీకు డైరెక్ట్‌గా ఇందులో నేను ప్రెజెంట్ మీకు చూపించిన ఫాంట్ వేరే. సో మీకు డిస్క్రిప్షన్‌లో మాత్రం నేను యూజ్ చేసిన ఫాంట్ అనేది ఇస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. సో అక్కడ ఆ ఫాంట్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపించాలంటే ఎక్కడో ఉంది కనిపించట్లేదు. సో మీకైతే ఆ ఫాంటే ఇస్తాను. సో ప్రెజెంట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ 1 బై 1 ఒక్కొక్కటి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి 1 బై 1 ఇట్లా. ఇక్కడ వరకు ఓకే. టెక్స్ట్ అన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ అన్ని ఒక్కొక్కటి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. బీట్ మార్క్ ఎక్కడెక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఈ టెక్స్ట్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకొని చూస్తున్నారు కదా! మీకు చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. సో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదనమాట. కీ ఫ్రేమ్స్ ఎట్లా యాడ్ చేయాలి ఏందనేది మీకు అర్థం కాకుండా పోతుందనమాట. సో దాని తర్వాత మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్‌లోకి వచ్చండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే ఇక్కడ కామెంట్ అనేది చూడండి. నాకు బ్రదర్ అనే కామెంట్ చేశారు. అది కూడా టెలిగ్రామ్‌లోనే ఏందనేసి అంటే చెప్పిన వీడియో అనేది చేస్తారా చేయరనేసి. బ్రో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆల్రెడీ నేను అదే వీడియో చేసి మీకు పెట్టాను. బట్ మీ లోగో యూజ్ చేయలేదు. మీరు ఎడిటింగ్ చేసుకొని మీ లోగో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే నాకు చాలా టైం పడుతుంది కనుక. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ప్రతి ఒక్క దీన్ని కూడా అదే యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా కాకపోతే మిడిల్‌లో సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకొని మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా ఇట్లా. సో చూస్తున్నారు కదా! ప్రతి ఒక్క దీన్ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత ప్రతి ఒక్క దీన్ని ఈ విధంగా చూస్తున్నారు కదా! నేను సెట్ చేసుకుంటున్నా. ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్. సో 1 బై 1 ఒక్కొక్కటి ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఈ విధంగా ఇట్లా. ఓకే. మళ్ళీ ఓకే. పర్ఫెక్ట్‌గా ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనం ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 3 ఫోటోస్ మాత్రమే యూజ్ అవుతుంది కనుక సో ప్లీజ్ ఇంకా స్కిప్ చేయకండి. చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. 1 క్లిక్‌తోని మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకునేలాగా ఆ వీడియోలో చెప్పాను. 2 మినిట్స్ ఉంటుంది. చూసి మీరు సింపుల్‌గా మీ ఫోటో అనేది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకున్న ఒక బ్రష్ స్కాన్ వీడియో. ఈ వీడియో అయితే నేనే క్రియేట్ చేశాననమాట. సో చాలా టైం పడుతుంది కనుక సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకోసం అనేసి కొత్తగా ట్రై చేస్తున్నా. మీకు నచ్చితే హ్యాపీ. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ బెటర్‌గా ట్రై చేస్తాను. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ దాన్ని ఎనేబుల్ చేసుకొని షేప్ ఆప్షన్ రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఫీదర్‌ని ఇట్లా కాస్త ఇట్లా పెంచుకోండి ఫుల్‌గా ఈ విధంగా. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇట్లా ఉంటుంది కదా! సో ఇప్పుడు మీరేం చేస్తారంటే
కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే బ్లెండింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ అయితే మనం ఇప్పుడు పోగొట్టాలి, అది కూడా చెప్తాను. బట్ దీన్ని ఇలానే ఉంచండి. ఇప్పుడు ఇదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. నేను ఒక ఫోటో మాత్రం చెప్తాను, మిగిలిన ఫోటో 2 ఫోటోస్ కూడా సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది కనుక వీడియో లెంత్ అయింది, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నా, బ్యాక్ వచ్చేసి వీడియో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇట్లా మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకుంటున్నా. చూడండి ఫోటో అనేది ఇట్లా ఉంచేసి ఓకే, ఈ విధంగా కట్ చేసుకున్న ఫోటో అనేది ఇట్లా ఉంటుంది కదా. 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్, సో దాని వెనక వైపు పోతుంది, దాన్ని ఎలానో ఉంచండి. బ్యాక్ వచ్చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని షేప్ ఆప్షన్ పై క్లిక్ చేసి రౌండ్ షేప్, బ్యాక్ వచ్చేసి ఇట్లా క్రాప్ అనేది ఇట్లా ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకొని బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకొని ఈ విధంగా క్రాప్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి నేను క్రాప్ అనేది చేసి మీకు చూపిస్తాను. చూడండి ఇట్లా ఈ విధంగా చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయ్యేటట్టు ఈ విధంగా క్రాప్ అనేది చేసుకోండి. బ్యాక్ వచ్చండి, బ్యాక్ వచ్చిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దానికి ఎనేబుల్ చేసుకోండి. దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత ఈ విధంగా రివీల్ అవుతుంది. ఒకసారి నేను మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టి మీకు వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఏ విధంగా ఉంటుందని మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ 2 ఫోటోస్ కూడా ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. మంచిగా ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఈ విధంగా క్రాప్ అనేది నేనైతే ఇట్లా చేసుకుంటున్నా. చూస్తుంటారు కదా, ఈ విధంగా మీకు నచ్చితే ఆ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఈ విధంగా ఉంటుంది వీడియో అనేది ఎండ్ వరకు కూడా సేమ్ అట్లానే. దాని తర్వాత దీన్నే డూప్లికేట్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ వీడియో ఇట్లా డూప్లికేట్ చేసుకొని దాన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని తర్వాత వీడియో కూడా సేమ్ అలానే తర్వాత ఫోటో కూడా సేమ్ అలానే సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. సింపుల్గా వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేసి వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద సేవ్ ఏజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.